డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఉద్యోగులు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 గా ఉద్యోగం ఇచ్చి 2 పడవల మీద కాలు చందంగా అన్నట్టు అటు పంచాయతీకి ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2 చోట్ల పనిచేయడం వల్ల 24 గంటలు పని ఒత్తిడి పెరిగి 130 మంది ఉద్యోగులు చనిపోయారని తెలిపారు. 200 మంది ఉద్యోగులు విద్యుత్ షాక్ తో అవయవాలు పోగొట్టుకున్నారని మంచాన పడ్డారని తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి కారుణ్య నియామకాలు లేవని, విద్యుత్ షాక్తో అవయవాలు పోగొట్టుకున్న 200 మందికి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఉద్యోగులను సచివాలయ వ్యవస్థ నుండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ కు అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్కిల్ జిల్లా సమావేశం, ఉమ్మడి జిల్లాల సమావేశం జరుపుకున్నామండి. అందులో మరి మాకు వందలాదిగా సోదరులు వచ్చారు. మా యొక్క బాధ, మా యొక్క కసి ఏంటంటే ఇప్పటి వరకు మేము చాలా బాధలు అనిపించామండి. ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మోసం చేసింది. ఎలా అంటే మాకు ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇచ్చి రెండింటికి మధ్య 2 పడవల మీద కాల్ వేసినట్టుగా ఇటు విద్యుత్ సంస్థకి, ఇటు ప్రభుత్వానికి, పంచాయతీకి అడాప్ట్ చేసి మీరు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని చెప్పేసి మాకు ఇచ్చింది. ఇవ్వడం వల్ల మేము 24 గంటల పని డిపార్ట్మెంట్కి చేస్తున్నాం, ఇటు పంచాయతీలోనే నలిగిపోతూ ఉన్నామండి. గత ప్రభుత్వంలో జేఎల్ఎం గ్రూప్ అనే ఇచ్చిన దాని మీద మా కార్మికులు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా చాలామంది చనిపోయారు. కానీ గత ప్రభుత్వం అయితే ఏమీ పట్టించుకోలేదు. ఉన్న ప్రభుత్వం కూడా మా సమస్యలను మమ్మల్ని పట్టించుకుని మాకు సరైన స్కేల్ విధానం, సరైన సమస్యల మీద, ఎందుకంటే మేము అడిగేది కొత్త రూల్స్ రెగ్యులేషన్ అని చెప్పేసి గత ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది. ఆ రూల్స్ని ఇప్పుడున్న ప్రభుత్వం అర్థం చేసుకుని మేము 7/24 అవర్స్ ప్రజలకి కరెంట్ ఇస్తున్నాం. అర్ధరేత్రైనా అపరేత్రైనా బ్రేక్ డౌన్లు అయినా, కండక్టర్ తెగిపోయినా, స్తంభాలు పడిపోయినా, ట్రాన్స్ఫారం పోయినా, అర్ధరేత్రైనా అపరాధ నృత్యాలకు చేసి ప్రజలకు కరెంట్ ఇస్తున్నాం. దాని మీద